హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన ముఖ్య ప్రకటన అండి. సో త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్. దాని గురించి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి పెన్షనర్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్లయితే, వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ సంస్థ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకైతే చేర్చారు. ఇంత చేసినా మీరు రిటైర్ అయ్యాక అందాల్సిన ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బీపీ, షుగరు, కిడ్నీ, గుండె, నరాల సంబంధిత సమస్యలు, పక్షవాతము, ఇక తదితర అనారోగ్య సమస్యలు వీరినైతే వెంటాడుతూ ఉన్నాయి. ఆదుకోవాల్సిన ఆర్టీసీ అక్కరకు రానంటోంది. 5 ఏళ్లు పాలించిన వైఎస్ఆర్సీపీ సర్కార్ సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరించింది. ఫలితంగా వైద్యం చేయించుకోలేక ఆదరణ కరువై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు నరకాన్ని అయితే అనుభవిస్తున్న మాట వాస్తవము. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైఎస్ఆర్ సర్కార్ సర్వీస్లో ఉన్న వారితో పాటు రిటైర్ అయిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలను కల్పిస్తామనైతే హామీ ఇవ్వడం జరిగింది. విలీనం అనంతరం తమ కష్టాలు తీరుతాయని విశ్రాంత ఉద్యోగులు అయితే భావించారు. సో పెట్టుకున్న కళ్ళను జగన్ కళలుగానే మిగిలించారనమాట. 2020 జనవరిలో విలీనం కాగా అంతకుముందు రిటైర్ అయిన వారెవ్వరికీ కూడా అదనంగా ఒక్క ప్రయోజనం కూడా అయితే చేకూరలేదన్నమాట. సో పైగా ఎప్పటి నుంచో అందుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ తొలగించి నిలువున మోసం అయితే చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. చెప్పుకోవడానికి ఘోరం అండి. కొందరికి 2000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని పెన్షన్ అని కూడా అనలేము. సో వీరి కష్టాలు తీర్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డును అయితే ఇచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచిత వైద్య సదుపాయం అందించేవారు. గతంలో నిర్ణీత స్థాయి కంటే వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అయితే చేసేవారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పెన్షన్ సహా ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవసరాలు తీర్చుకోవడానికి సమాజంలో గౌరవంగా జీవించేవారు. కష్టాలే లేకుండా చేస్తానని పీఠమెక్కిన జగన్ రిటైర్ ఉద్యోగులకు కష్టాల పాలు చేశారని అయితే భావిస్తున్నారు. సో అధికారులతో సాధికారిక సర్వే చేయించిన జగన్ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్ అయిన వారందరినీ ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను తీసివేశారు. తీవ్రంగా అనారోగ్య పాలైన వీరికి వైద్యం నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడుతూ ఉన్నారు. 2020 జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఈహెచ్ఎస్ కార్డులు అయితే కల్పించారు. మనం ఇప్పుడు అవి చూస్తున్నాము. తమకు కూడా ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని 35,000 మంది రిటైర్ ఉద్యోగులు ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్ ను వేడుకున్నా కూడా ఆయన మనసు కరగలేదు. కాబట్టి ఆర్టీసీ జారీ చేసే కార్డు ద్వారా జీవితంలో కేవలం 4 లక్షల రూపాయలకు మాత్రమే వైద్య సహాయం అందుతుందని, ఆ పరిమితి ఎప్పుడో అయిపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఈ విధంగా కావాలని కోరుతూ ఉన్నారు. ఈహెచ్ఎస్ కార్డు ఇప్పుడు ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి ఉద్యోగులకి ఒకటే కార్డు, ఈహెచ్ఎస్ కార్డు. సో అదే కావాలని విశ్రాంత ఉద్యోగులు, అప్పటి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అయితే కోరుతున్నారు. ఆర్టీసీ డిస్పెన్సరీలో సైతం తమ కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పంపుతున్నారని అయితే చెప్తున్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల అప్పు తెచ్చి వైద్యం చేసుకున్నామని రిటైర్డ్ ఉద్యోగులు కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా వచ్చే 2,000 పెన్షన్ సొమ్ముతో మందుల బిల్లులు కొనుగోలుకే సరిపోని దుస్థితి. అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా 2,000 రూపాయలు అయితే పెన్షన్ ఇస్తున్నారండి. ఇది సామాజిక పెన్షన్లో అయినా 4,000 రూపాయలు వస్తుందేమో కానీ వీళ్ళకి మాత్రం 2,000 అంటే వీళ్ళ అందుకు కూడా పదింగినారన్నట్లుగా. సో చాలా చెప్పుకోలేనంత తక్కువ పెన్షన్ అయితే వస్తుంది. అస్త కష్టాలు అయితే పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టమైందని అయితే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే రిటైర్ అయిన వారికి హెల్త్ కార్డులు అయితే ఇచ్చారు.
అది అన్లిమిటెడ్. మేము రిటైర్ అయ్యేటప్పుడు మా దగ్గర 25,000 కట్ చేసుకున్నారు. అప్పుడు మాకు ఒక కార్డు ఇచ్చారు. భార్యాభర్తలకు కలిపి 4 లక్షలు మాత్రమే లిమిట్ ఉంటుంది. ఇందులో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు మాత్రమే లిమిట్. ఇలా కాకుండా అన్లిమిటెడ్ పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు సీతారామయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి గారు. ఇదైతే ఆ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన వారికి అన్లిమిటెడ్ ఈహెచ్ఎస్ అయితే ఇస్తున్నారండి. కానీ గతంలో రిటైర్ అయిన వారికి కూడా ఆర్టీసీ మొత్తము విలీనం చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి, సో మళ్ళీ ఏమంటున్నారంటే ఆర్టీసీ పూర్తిగా విలీనం కాలేదని కూడా అంటున్నారు. విలీనం కాలేదంటే ఈ విధంగా విలీనం ఎందుకు కావడం లేదో అర్థం కావడం లేదు. కానీ సో ఆర్టీసీలో పని చేసి వెళ్ళిపోయిన అందరికీ కూడా ఒకటే కార్డు, ఈహెచ్ఎస్ కార్డు అయితే ప్రొవైడ్ చేయడం బాగుంటుంది. సో అలాగే వారికి రావాల్సిన ఏదైతే పెన్షన్ వస్తుందో ఇది 2,000 రూపాయలు చెప్పుకుంటే ఎవరికి కూడా ఇది అసలు ఎందుకు ఉపయోగపడిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి ఆవేదన అయితే పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాడు ప్రజల కోసం కష్టపడైతే సేవలు అందించి నేడు కష్టాల పాలు అవుతున్నారండి. సో అని ఈ విధంగా తమని ఆదుకుంటామంటూ ఆశ చూపించి ప్రభుత్వము ఈ విధంగా చేయడం భావ్యం కాదని చెప్పేసి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పోరాటంపై అయితే ఈ విధంగా రావడం జరిగిందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.